అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మునగ చెట్టు, రచన వి రాజీ గారు. ఇది ఆఖరి భాగం. తెల్లారేసరికి శ్రీహరి కనిపించాడు. మొదట రంగమ్మ, ఆనక నాగరత్నం, పిదప సావిత్రి చూశారు. రాత్రి తెల్లార్లు మీ అన్నయ్య నిద్ర లేదంటే నమ్ము, సావిత్రి చెప్పింది. రాత్రి కళ ఏం పెడతావులే పెందల గడపో అని నేను అనకపోతే ఆయన అప్పుడే ప్రయాణం అయ్యాడు అంది నాగరత్నం. నాకు తెలుసు శ్రీహరి, నిజంగా శ్రీహరి ఏదో విధాన రాకపోతాడా? శ్రీహరి ప్రయోజకత్వాన్ని కొనియాడింది. శ్రీహరికి ఒళ్ళు మండింది. ముసల్దాని మొహం చూసి కానీ లేకపోతేనా అని పళ్ళు బిగించి గొణుక్కున్నాడు. తర్వాత ముగ్గురు అన్నదమ్ములు లేచారు. శ్రీహరిని చూసి సంతోషించారు. ఎంతైనా పేగు సంబంధం, అదీగాక ఆ రోజు కూడా శ్రీహరి ఇంటికి రాకపోతే ఏం చేయాలన్నది సమస్యే కదా. మొహమొహాలు చూసుకుని చివరికి సోములు పలకరించాడు. ఏమైందిరా, కేసు కొట్టేసినారా? అమ్మ వచ్చి విడిపించిందిలే. శ్రీహరి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములందరూ పనిలోకి పోయాక అమ్మ ఉడుకు నీళ్ళెట్టవే అన్నాడు శ్రీహరి. అయ్యను పోలీసులు చెతగొట్టారు కాబోలు అంది నాగరత్నం వేళాకోళానికి అన్నట్టు. అప్పుడు నీ కడుపు నిండుతుందే మండిపడ్డాడు. నా కడుపు నిండడానికి ఏమిలే, నా మొగుడేమి చేతగానోడా, నా దమ్మిడి ఓ పనికి మాలినోడు తినాలి కానీ విరుచుకు పడింది నాగరత్నం. వదినవని ఊరుకున్నాను కానీ మరోడంటేనా? స్నానం చేస్తూనే రోషం ప్రకటించాడు శ్రీహరి. మీద పడి పేగులు చీలుస్తావా? రంగమ్మ మాట అందించింది. అంతే మరి, చెంబు కొండలో పడేశాడు శ్రీహరి. ఓరిని జిమ్మడిపోను, నా పేగులు చీలుస్తావా? నాగరత్నం అంగ విన్యాసం చేసింది. శ్రీహరికి ఒంటిని నిప్పులు చెరిగినట్టయింది. అంతలో కనకమ్మ వచ్చి ఓరి వెదవ, పెద్ద చిన్న వద్దురా పో అవతలకే అని కసిరింది. కోడళ్ళకేసి తిరిగి ఏదోనమ్మా పనికి మాలినోడే, తండ్రి లేని బిడ్డ అని వాళ్ళ కోపాగ్ని చల్లార్చ చూసింది. శ్రీహరికి తల్లి మొహం చూసేసరికి నోరు పెగిలింది కాదు. గిన్నెలో కూడు తోడి ఆమె శ్రీహరి ముందు ఉంచి ఎదురుగా కూర్చుంది. ఆమె కంటి వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. శ్రీహరికి ముద్ద దిగలేదు. తల్లి తన గురించి ఏడవటం మొదటిసారి కాకపోయినా తనలోని చేతగానితనం ఆమెను కష్టపెడుతోందని అతగాడు గ్రహించాడు. నిజమే, తను పనికి మాలినోడే, లేకపోతే ఆడకూతుళ్ళు దుంపలు తెగ ఆడిపోసుకుంటారా? కసిగా గొణిగాడు. విచారించకమ్మా, చూస్తూ ఉండు, నేను రాజా ఉద్యోగం చేస్తాను అని అవతలకు పోయాడు. నిట్టొచ్చింది కనకమ్మ. ఇక శ్రీహరి ఉద్యోగ అన్వేషణలో పడ్డాడు. రోడ్డు మీద కనిపించిన బోర్డులు చదివాడు. తనకెంతవరకు అక్షరం మొక్కలు జ్ఞాపకం ఉన్నాయో అని తెలుసుకుందికి. ఏబీసీడీలు పూర్తిగా మర్చిపోయాడు. సినిమా బోర్డులన్నీ క్షుణ్ణంగా చదవగలిగాడు. హుటాహుటి ఓ సినిమా హాల్కి వెళ్ళాడు. నేను మేనేజర్ని చూడాలి అన్నాడు అక్కడ వాచ్మెన్ తోటి. ఎందుకు? పనుంది, తిరిగి వచ్చి చెప్తానుగా. అదే ఆ సూట్ ఆయనే మేనేజరు అని వాచ్మెన్ చెప్పాడు. అయితే ఇదివరకు ఎక్కడ పనిచేశావు? మేనేజర్ మరకుర్చీలో విలాసంగా తిరుగుతూ ప్రశ్న వేశాడు. చేయలేదండి, గేట్ కీపర్ పనిచేయటం తెలుసండి. శ్రీహరి వినయం ప్రదర్శించాడు. ఎలా చేయాలో ఎలా తెలుసు నీకు? బొర్ర గోక్కున్నాడు శ్రీహరి. తెలుసు అన్నాడు. చివరికి గొంతు తడి చేసుకుని నీకు అనుభవం లేదు పొమ్మన్నాడు మేనేజర్. మీ దగ్గర ఉద్యోగం లేదని చెప్పరాదు? శ్రీహరి విసుక్కున్నాడు. మేనేజర్ కాలింగ్ బెల్ నొక్కాడు. శ్రీహరి దాని సంగతి గ్రహించి విసవిస వెళ్ళిపోయాడు. ఆ మేనేజర్ని తనకు తెలిసినన్ని తిట్లు తిట్టాడు యువతలకొచ్చి. అంతేకాదు, వాడికి గేట్ కీపర్ ఉద్యోగం మీద మోజు ఎక్కువైంది. మరో సినిమా హాల్కి సరాసరి వెళ్ళాడు. ఆ హాల్ దగ్గర అసలు వాచ్మెన్ లేడు. గేటుకి తాటికాయంత కప్ప మాత్రం ఉంది. వాల్ పోస్టర్లు చూస్తూ హాలు చుట్టూ మామూలు ధోరణిలో ప్రదక్షిణలు చేశాడు. హాలుకు 10 గజాల దూరంలో చిన్న తడికల హోటల్ ముందు క్యారమ్స్ ఆడుతున్నారు. మ్యాట్నీకి ఇంకా గంటన్నర టైం ఉంది. శ్రీహరికి సినిమా హాల్ సంగతి మరి జ్ఞాపకం లేదు. ఎలిక మీదకు దిగబోయే పిల్లిలాగా వాడి మనస్సు క్యారమ్ బోర్డు మీదకి దుమికింది. తన పేట అయితే బాగుండు అనుకున్నాడు. వెళ్ళి పొంచి ఆట గమనించసాగాడు. ఆటగాళ్లలో ఒకడు మంచి ప్రావీణ్యత కనబరుస్తున్నాడు. రెండోవాడు పిక్కల్ని పాకెట్లో వేయటం కంటే స్ట్రైకర్ని ఎక్కువసార్లు వేస్తున్నాడు. శ్రీహరి వాడికేసి జాలిగా చూశాడు. ఎర్రి వెదవ అన్నట్టు పెదవులు కదిపాడు. ఆటగాడికి శ్రీహరి చూపులు వంటిని చీమలు పాకినట్టున్నాయి. ఏం మనగళ్ళా చూస్తున్నావే అన్నాడు. నువ్వు కాయగూరు, నీ వంతు నేను ఆడతాను అన్నాడు శ్రీహరి. ఓ అబ్బో, వస్తాదు రౌడీవా?
బోర్డు మీద చెడుగుడు ఆడిచ్చేస్తా. శ్రీహరి తల ఎగరేశాడు. మళ్ళీ క్రాఫింగ్ నుదుటి మీద సర్దుకున్నాడు. ప్రావీణ్యుడు శ్రీహరిని వస్తాదు పిల్లి కోణం చూసినట్టు చూశాడు. ఏ ఊరు మందే అన్నాడు. రెండో వాడు ఈలోగా ఆలోచించి వెంటనే నిలబడి సై ఇందా ఆడు రూపాయికాయ్ డబ్బులు ఆడమా సింగిల్సా డబుల్స్ ఆడటమా అన్నాడు. తను ఆడదామన్న కుతూహలం చంపుకోలేదు. నువ్వెందుకు గురు, నేను ఆడతాగా, సింగిల్స్ వేయి అన్నాడు శ్రీహరి. బోర్డు పేర్చారు. పావలా పందెం కాశాడు శ్రీహరి. మొదట ప్రవీణుడు స్ట్రైక్ చేసి 3 పిక్కలు వేశాడు. తుపాకీ గుళ్ళలాగా దూరికిపోయాయి. శ్రీహరి ఎటో చూస్తున్నట్టు నటించాడు. ప్రవీణుడు విజయగర్వంతో గురి తప్పాడు. శ్రీహరి మొదట అత్యంత ప్రయాస ప్రదర్శించి ఓ పిక్క వేశాడు. ప్రవీణుడు బృందం భేష్ అంది వెటకారంగా. కానీ శ్రీహరి ఈసారి పిక్కకేసి గురి చూడందే రిమ్ముకి రిఫ్లెక్షన్ షాట్ కొట్టాడు. కార్నర్కి ఉన్న 2 పిక్కలు బుడుంగిన ప్యాకెట్లో పడ్డాయి. రెడ్ వాటిని అనుసరించింది. అటు తర్వాత వరసే. చివరికి బోర్డు మీద తెల్ల పిక్కలు మాత్రం తెల్లమొహం వేసుకుని ఉండిపోయాయి. ఛాన్స్ రాలేదు ప్రతి కక్షికి. ఆ విధంగా శ్రీహరి ఆట గెలిచి ఆడినందుకు పావలా తీసుకుని పావలా బాకీ తీర్చేశాడు. శ్రీహరికి అవకాశం ఇచ్చిన వాడి పేరు రతన్. రతన్కి గేట్ మ్యాన్ ఉద్యోగమే, అంటే వాల్ పోస్టర్లు అంటించడం దగ్గర నుంచి వచ్చిన ప్రమోషన్ అది. శ్రీహరి రతన్ కలిసి టీ త్రాగారు. కొత్తగా విడుదలైన సినిమా మీద, అందులో హీరోయిన్ మేకప్ మీద ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదిరింది. అది వాళ్ళ పరిచయాన్ని గాఢ మైత్రిగా మార్చేసింది. రతన్ పరిచయంతో శ్రీహరికి గేట్ మ్యాన్ ఉద్యోగం వచ్చినట్టే ఉంది. కానీ రతన్ మరి వారం రోజులు పోతే కానీ రికమెండ్ చేయలేనన్నాడు. అయితే సినిమా మాత్రం ఉచితంగా చూడమన్నాడు. శ్రీహరి నిజంగా రతన్ లాంటి వాడు దొరకడం తన అదృష్టం అనుకున్నాడు. తనకున్న మిత్ర బృందం అంతా తన వద్ద చిల్లరుంటే చేరతారే తప్ప లేనప్పుడు సిగరెట్ దాకా ఏమిటి బీడీ బుక్ అయినా ఇవ్వరు. ఇక మహాపట్నం అయితే అక్కడున్న మనిషి తన కాళ్ళ మీద నిలబడలేడు. పూర్తిగా అతగాను ఇంకొకటి మీద ఆధారపడాల్సిందే. ఒక్కొక్క నాడు రిక్షా వాళ్ళంతా కూడబలుక్కున్నట్టు 10 పైసలు ఎక్కువ చెప్పారంటే రిక్షా గత ప్రాణి వాళ్ళే అనవలసిందే. కాఫీ గత ప్రాణులు పంచదార కరువు వస్తే బెల్లం కాఫీ అయినా సరే పంచదారదని చెప్తే చాలా 5 పైసలు ఎక్కువ ఇచ్చి తాగుతారు. అలాగే పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఉదయం లేచిన తర్వాత పోస్ట్ మ్యాన్ తన కళ్ళబడి మీకేమీ లేవు అని చెప్పేదాకా కళ్ళు తీపులు పుట్టేటట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మునగ చెట్టు ఇంట్లో ఎవరూ పోస్ట్ మ్యాన్ కోసం తలుచుకోరు. కొండలు అంటే కనకమ్మ కూతురు అత్తవారి ఊరు దుర్గాపురం నుంచి సాధారణంగా కబురు రావటం, ఎవరైనా ఆ దారంట పోయే వాళ్ళు ఉంటే క్షేమ సమాచారాలు తెలియటమో తప్ప ఉత్తరాలు రావు. మా ఇంటికి ఉత్తరాలే ఆడ నుంచి. బాబు కోడల పిల్లకి ఏమైనా వచ్చాయా అంది కనకమ్మ తపాలా జవాన్తో. మునగ చెట్టున్న ఇల్లు తూకం కనకమ్మ, జగడం వీధి సత్యంపేట అంటే నువ్వే కదా, ఇది నీ కార్డే అని పోస్ట్ మ్యాన్ ఒక కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. కనకమ్మ అనవసరంగా బెంగపడిపోయింది. ఉత్తరం అటు ఇటు తిప్పింది. వెంకటరమణ వయ్యారంగా బింది పుచ్చుకుని అటు వెళ్తోంది. ఓసే రమణమ్మ ఇది కాస్త చదివి పెట్టు అంది. చేపలు కడుగుతున్న పెద్ద కొడుకు కోడలు, బట్టలకు సబ్బు పెడుతున్న రెండో కోడలు, గోరుచిక్కుడుకాయలు ఏరుతున్న మూడో కోడలు భయాందోళనలు ప్రకటిస్తూ వచ్చారు. కొండలు తల్లి రాయించిందేమో అంది కనకమ్మ. వెంకటరమణ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ బళ్ళో చదివింది. ఉత్తరం చదవను ఉంచి తూత్ యాదవరాత అన్నీ గొలుసే అక్షరాలు లేవు అని విసుక్కుంది. శ్రీరస్తు శుభమస్తు తోనం కనకమ్మ అమ్మకి నీ కూతురు పాలెం కొండలు రాయించేది ఏమిటంటే అని చదివేసరికి ఆందోళన పడి అయ్యో తల్లి నీకేం ఆపదొచ్చిందే అని అడ్డు తగిలింది. దాంతో తిరిగి వెంకటరమణ మరింత నుదుట ముడతలు పెట్టి కూడబలుక్కోటంలో పడిపోయింది. మీ అల్లుడు గారు పోయిన 4 దినములుగా సుస్థి పడుతున్నారు. అది విని గుండెలు బాదుకుంది కనకమ్మ. ఓలమ్మో అంది. అందరూ చేతబడి అంటున్నారు. నువ్వు రావటం కానీ శ్రీహరిని పంపడం కానీ చేయగలవు. ముగించి అలసిపోయింది వెంకటరమణ. కనకమ్మకు వెంటనే ఏమీ పాలుబాల కూర్చుని రాగాలు మొదలెట్టింది. పాపం కొండలమ్మ ఎన్నడూ ఏ పాపం చేసి ఎరగంది, ఏ దేవుడు దాన్ని ఉసురోసుకుంటున్నాడో అని సానుభూతి చెప్పింది సావిత్రి. ఏదవ సచ్చినోళ్ళు పొలాల గట్లంట తగులు వస్తే చాలు చేతబళ్ళు అంటారు. మెటికలు విరిచింది రంగమ్మ. అదేందత్తయ్య అట్లా ధైర్యపడితే ఎట్టా, శ్రీహరి బాబును పంపించండి అన్నది నాగరత్నం. ఏవనే తల్లి ఈ కష్టాలన్నీ నేను ఓపలేనే, భగవంతుడు నన్నేనా పట్టుకుపోడు అని తల బాదుకుంది కనకమ్మ.
వెంకట్రమణ చెప్పగా తెలిసిన ఇరుగు పొరుగు వచ్చారు. కనకమ్మను ఓదార్చారు. అంతలో అమ్మోయ్ అని కేకలేస్తూ శ్రీహరి వచ్చి ఇంటి ముంగిడి దృశ్యాన్ని చూసి నివ్వెరపోయి ఊరుకున్నాడు. అమ్మోయ్ ఇవాళ 4 రూపాయలు సంపాదించా అన్నాడు. ఏం చెప్పేది శ్రీహరి, మీ బావయ్యకు చేతబడి చేశారంట, నీ చెల్లెలు బ్రతుకు తెల్లారిందిరా అంటూ దుఃఖపడింది కనకమ్మ. శ్రీహరి మొహం వేలాడేశాడు. భోజనాల వేళ అయ్యేసరికి భర్తలు ఆవురమంటూ వస్తారు కనుక కోడళ్ళు పనుల మీదకి వెళ్ళిపోయారు. ఇక అమ్మ ఇంకా బిజినెస్ పెట్టి 2 రోజులైనా అవ్వలేదే, నువ్వు వెళ్ళరాదటే అన్నాడు శ్రీహరి. బిజినెస్ ఏమిట్రా, అసలు ఏ పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకుపోయే బిజినెస్ కాదు కదా అన్నది కనకమ్మ. శ్రీహరి అమ్మతోడు కాదే అన్నాడు తన నెత్తిన చేయి పెట్టుకుని. ఇక మీదట పోలీసులు మన ఫ్రెండ్సే అన్నాడు గర్వంగా నవ్వి. అంటే ఏందిరా అది? అంటే నేస్తాలు. అయితే నువ్వు పోనంటావు నిలవేసింది కనకమ్మ. మా అమ్మవు కదూ, నువ్వు వెళ్ళబోయే, ఇందా ఇగో 5 రూపాయలు. శ్రీహరి తల్లికి తన చేతి మడత విప్పి 5 రూపాయల కాగితం ఒకటి తీసిచ్చాడు. ఆమె కొడుకు ప్రయోజకత్వానికి సంతోషించేదే కానీ వాడి మీద ఆమెకు పూర్తి విశ్వాసం లేదు. నిజంగా 5 రూపాయల నోటేనా అని పదే పదే పరికించి చూసింది. నాకు నీ ఉద్యోగం ఏంటో చెప్పరా అంది చివరికి. తుత్ బిజినెస్ అది నీకు తెలవదు కానీ పోయి మూటగట్టుకో, బస్ ఎక్కిస్తా, చెల్లి కాడకెళ్దు కానీ అంటూ శ్రీహరి తొందర పెట్టాడు. రాములొక 2, సోములొక 4, నారాయణ 3 రూపాయలు ఇచ్చారు. తల్లి, కోడలు, పిల్లలు. శ్రీహరి పనికి మాలినోడు, నోటి దురుసోడు, మీరే అన్ని కడుపులో పెట్టుకోవాలి అని జాలి కోసరం అర్జించి కనకమ్మ ప్రయాణమైంది. శ్రీహరి ఆమె వెంట బస్టాండ్కి నడిచాడు. గుమ్మం దిగుతుండగా వెంకట్రమణ ఎదురొచ్చింది. ఓసేవ్ రావణ, కొండల కాడికి పోతున్నా ఈ ఏడొట్టి పనికి మాలినోడు, ఏదైనా హాస్యానికన్నా పట్టించుకోమాక అని మరోసారి శ్రీహరిని అప్పచెప్పింది కనకమ్మ. శ్రీహరి మీద జవాబుగా మెటికలు విరుచుకుంది వెంకట్రమణ. ఓస్ హోస్, మీ అన్నయ్య నేటి పహిల్మాను, నేను చేస్తా కసరత్తు, హే బస్తీ మీద సవాల్ అన్నాడు శ్రీహరి. ఓరోరి పదరా మేకపోతూ అన్నది కనకమ్మ. తల్లిని బస్సెక్కించి హుషారుగా చెయ్యూపి వెళ్ళిరావే అన్నాడు శ్రీహరి. ఒరే బాబు, బుద్ధిగా మసలుకోరా, అడ్డమైన వాళ్ళ చేత మాటలు బడమాకు అంటూ కదిలిపోయే బస్సులోంచి అరుస్తూనే ఉంది కనకమ్మ. శ్రీహరి తిన్నగా రైల్వే స్టేషన్ రోడ్డు చేరుకున్నాడు. అక్కడ ఇతగాడి జతగాడు కాచు కూర్చున్నాడు. అక్కడ గొడ్డపరిచి 3 ముక్కలాట మొదలెట్టారు. ఇటువంటి వాణ్ణి ఆ ఊరిలో ఉండే జనం విద్యావంతులే అయినా విద్యావిహీనులైనా అసలు గమనించనట్టే వెళ్ళిపోతారు. పల్లెటూరు నుంచి దిగబడే జనం నలుగురు మోగ్గానే శ్రీహరి జతగాడు ఒకడు 10 పైసలు పావలా కొట్టేశాడు. అక్కడ చేరిన అమాయకులు తమ కళ్ళ ముందరే ఒక వ్యక్తిలా లాభం కొట్టేయటం వింతపడి చూసి తాము సిద్ధమయ్యారు. ఆ విధంగా 1-2 గంటల్లో 4 రూపాయలు పోగవటం, పోలీసు వాటా పోను, తలో రూపాయి మిగిలింది. శ్రీహరి ఇంటికి పోతా అన్నాడు. కానీ 2 అడుగులు వేసి చెస్, ఇంటికాడ వదినలున్నారు, వాళ్ళకి మనకి సొక్కెదరు, పద సినిమాకు పోదాం అన్నాడు. చేలో అన్నారు మా ఫ్రెండ్స్. ఆ ముగ్గురు కాకా హోటల్లో దూరారు. కాకా బజ్జీ ఇచ్చాడు. కాకా, ఇవాళ రంభ పెళ్ళి మొదటి రోజు, టీ స్ట్రాంగ్ మలాయి చేసి పట్రా అన్నాడు శ్రీహరి. ఆ చీకటి కారే గోడల మధ్య మకిరి రాతి బల్ల మీద టీ రంగుతో కలిసిపోయే కావిరంగు గళాసులతో టీ తెచ్చి కాకా ఇవ్వగా ఆ ముగ్గురు అమృతంలా చప్పరిస్తూ మధ్య మధ్య కిటికీలోంచి చూస్తూ, గురు టికెట్లు దొరుకుతాయా, లేకపోతే చొక్కా ఇప్పుకోవాల్సిందేనా అని మాట్లాడుకుంటున్నారు. టీ చప్పరిస్తున్న శ్రీహరి అంతలో ఉలిక్కిపడ్డాడు. ఎర్ర చూసిన గద్దలాగా బయటికి నడిచాడు. వెంకట్రమణ అన్నాడు. వెంకట్రమణ సినిమాకి వెళ్తుంది. పక్కనే మరో 10-12 ఏళ్ల పిల్ల ఉంది. వెంకట్రమణ పట్టు పరికిణీ మీద నైలాన్ ఓణీ వేసుకుంది. జడ వదులుగా వేసుకుని చివర రిబ్బన్ పెట్టుకోకుండా వదిలేసింది. చిన్ని బొట్టు, దాని మీద కూడా కాస్తంత రాలి తెల్ల తెల్లగా మెరిసేటట్టుగా పౌడర్ అద్దుకుంది. అయినా ఆ పిల్ల మొహంలో అడవి పువ్వు నాజూకు లాంటి మొరటితనం తొంగి చూస్తోంది. యవ్వనమప్పుడే నిండుగా ఆమె నున్నని బుగ్గలోంచి రొమ్ములలోంచి తొంగి చూస్తోంది. శ్రీహరి మొదటి పిలుపు ఆ పిల్ల పసికట్టలేదు. రెండో పిలుపుకి చురచురా చూసింది. మూడో పిలుపుకి నుంచుండిపోయి ఏదో అనబోయి నవ్వేసి సచ్చినాడ అంది. దగ్గరకు వచ్చి శ్రీహరి చెప్పాడు. అందరి ముందు నా పరువు తీయకు, మా మంచిదానివి అని. అతగాడి స్నేహితులు అచ్చం సినిమా హీరోయిన్లు చూస్తున్నట్టు వాళ్ళకేసి చూస్తున్నారు. వెంకట్రమణ పూర్తిగా మారిపోయింది.
అందమైన మెలికలు తిరిగిపోయింది. ఆమె అంగసౌష్ఠవం శ్రీహరిని మంత్రముగ్ధుణ్ణి చేసింది. కార్లు, లారీలు, జనము, సైకిలు, రిక్షాలు, ముఖ్యంగా ముష్టివాళ్ళు కూడా కొన్ని క్షణాలు ఆ ఇద్దరినీ మేల్కొలిపి ఈ బాహ్య ప్రపంచంలో పడేయలేకపోయాయి. ఉలిక్కి పడ్డట్టుగా శ్రీహరి, సినిమా కన్నావుగా, దిగబెడతా పద అన్నాడు. ఎందుకులే, మేం పోగలం అన్నది. కానీ శ్రీహరి తనను వదిలిపోతాడేమో అన్న బిడియం ఆ పిల్ల కన్నులలోంచి తొంగి చూస్తోంది. శ్రీహరి కాలరెత్తుకున్నాడు. వెంకట్రామణ పక్కన నడుస్తుంటే తనకి సూటు, బూటు, ఆఖరికి బోలెడు విద్య అన్నీ ఉన్నట్టు ఆనందం కలుగుతోంది. చూసేవాళ్ళకైతే అవేమీ అగుపించలేదు. కానీ అల్లావుద్దీన్ అద్భుత దీపంలో దీపభూతం మాయతో అల్లావుద్దీన్ క్షణంలో మారినట్టు మారిపోయింది శ్రీహరి మనస్సు. మీ ఓళ్ళు నిన్నీవేళ ఒంటరిగా మానిచ్చారే అడిగాడు. లేదు, తోవలో నువ్వు ఉంటావని చెప్పాను అంది రమణ కనుబొమలదో లాగా తిప్పి. శ్రీహరికి తెలుసు అది వేళాకోళమని. ఆయన నమ్మేశాడు. ఇక అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత కోడళ్ళకు ముగ్గురికి ఏదో సంబరం, అంత సంతోషం అయింది. స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించినట్టు అయింది. ఇల్లంతా విశాలమైపోయినట్టుంది. ముగ్గురు కలిసి కనీసం మునగ చెట్టు చెత్త గురించైనా తలుచుకోకుండా కబుర్లు చెప్పుకున్నారు. సోములు, రాములు, నారాయణలు కూడా తమ భార్యల అన్యోన్యత్వానికి ఆశ్చర్యపడ్డారు. నారాయణ అన్నాడు, అమ్మ వెళ్ళిందే కానీ నాకేదోలా ఉంది. అవును, ఒకేళ దేవుడు చల్లగా చూడకపోతే అనుకోకూడదు కానీ అంటూ మాట అందించింది భార్య. చి ఎదవనోరు, కొండలు ఒట్టి గాబరా మనిషి, అంతేగాని ఆడికేటే మా బావ దుండు ముక్కలాంటోడు అంటూ భర్త అడ్డురాగా ఆమె అక్కడి నుంచి లేచిపోయింది. ఇక ఉదయం కనకమ్మ లేకపోవడంతో బద్ధకంగా కూసే కోడి కన్నా కూడా బద్ధకంగా లేచారు ముగ్గురు కోడళ్ళు. ఆ రాత్రి శ్రీహరి రానేలేదు. రాములు కసిదీరా, అది పోయిందంటే వీళ్ళకి మొగుడు ముండా కొడుకులు కూడా సచ్చారనిపించింది కావాలు. లెగిస్తావరే అని చుట్టగొరికి విసుక్కుని తుపుక్కొని ఊస్తే కానీ కోడళ్ళు లేవలేదు. ముగ్గురు ఆవలిస్తూనే ఆవలింతలు బద్ధకం దాచుకుంటూనే భర్తలను పనుల మీదకు పంపారు. మునగ చెట్టు కనకమ్మ లేనందుకు తెల్లవారులు ఏడ్చిందా అన్నట్టు మరింత ఆకు రాల్చింది. పార్వతి తిట్టుకోవటం నిత్యమూ ఉన్నదే. రాజయ్య చుట్ట చుట్టుకుంటూ వినటం రోజూ ఉన్నదే. అయినా ఆవేళ మాత్రం పార్వతి భర్తతో మాట్లాడుతూ చెత్త ఊడ్చుకోవటం సాగించింది. పొరుగింట ముగ్గురు కోడళ్లను వదిలేసి ఒక అత్తగారు వెళ్ళిపోవటం ఏ ఆడదాన్ని ఆకర్షించదు గనక. ఇక చూడండి ఈ మొండల సంబడం. ఈ సొత్తులన్నీ ఆ ముసలిది బతుకున్నంతవరకే. ఆనక ఎవరి తొంబా దుడ్డు వాడిది అవ్వకపోతే కదా అని చేతులు తిప్పింది పార్వతి. ఇస్సూ, గోడకాడే ఉండి వినగలరు, పోనీలేదు మనకెందుకు అన్నాడు రాజయ్య వారించి. ఏమోలే, ఎవరెలా పోతే నాకే. ఈ మునగ చెట్టు గోల మాత్రం నన్ను కట్టి కుడుపుతోంది. ఈ ముదనష్టపేడ నాకు విరగడ చేయించు చాలు. పార్వతి చీపురు భర్త మొహం మీదకి ముమ్మారు చూపెట్టింది. అంటే దాంతో కొడతా సుమా అని కాదు కదా. అంగ విన్యాసంలో అది రాజయ్యను తాకుతా అన్నట్టుగా నృత్యం చేసింది. రాజయ్యకు కూడా భార్య అవస్థ మీద జాలేసింది. ఉండేహే, మంచి రోజు చూసి దీని ఒక రాత్రికాడి నరికేస్తా అన్నాడు. ఓ అబ్బా, మొహం చూడరా అయ్యేది, నరికేస్తాడట నరుకుడు. పార్వతి వెటకారం చేస్తూ మళ్ళీ భర్తను చూసి నవ్వేసింది. చూస్తా ఉండు అంటూ రాజయ్య మిగిలిన పొగాకును రొండిన పెట్టుకుని బయటికి నడిచాడు. ఇక నాగరత్నం పెద్ద కోడలు గనక అత్తగారు అటు బయటికి పోగానే తనదే గనక అజమాయిషి మునగాకు ఊడ్చిపోయటం నామోషి అనుకుంది. పైగా సావిత్రిని పిలిచి, అమ్మాయి మనకున్న పని తినకున్నా తప్పదన్నారు. అత్తయ్య వెళ్ళిందని తల మీద పనులు ఆడికెళ్ళి కాస్త ఈ చెత్త ఊడిసే తల్లి, నేను పొయ్యి మీద వన్నానికి ఎసరబడేస్తా అంది. సావిత్రి మూతి ఇలా తిప్పింది. కనుచాటు చేసి తోడి కోడల మీద దీని అధికారం మండిందిలే అని మెటికలు విరుచుకుంది. రంగమ్మ ఇదే అదనన్నట్టుగా గుమ్మంలో చతికిలబడి చేపలు పిలిచి బేరం సాగించింది. అక్కోయ్, నా కాడ డబ్బులెట్టి నేను 3 చేపలు కొంటున్నా, మరేం మీలో ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి అని కేకేసింది. దాంతో నాగరత్నం మండిపోయింది. దాని మొగుడికి దానికి అన్నమాట. మరి తతిమ అందరికీ చి, తనకే ఉన్నాడు మొగుడు, మరిదే డబ్బులు ఇవ్వబట్టి కదా రంగమ్మ అంత బెరుసుగా చేపలు కొని కేకేసింది. మీ బావిచ్చిన రోకలేవి ఇక్కడ కుప్పపోసుకుని కూసోలేదే తల్లి, నీ కాడుంటే మరి 4 గొను లేదా పప్పుచారు సాలే అంది అక్కసుగా. సావిత్రి నాగరత్నంతో అంది. అయితే మనకి ఇవాళ నుంచి కూర నార అంతా ఏరే అవ్వారమా? అట్టాగే ఉంది చూస్తూ ఉంటే అంది బియ్యం గొలుస్తూ.
అది బాయే సుఖపడతాం ఎవరికి ఉండాలకుంటే కానీ ఈ పూట కూర నేను కొంట కానీ బావరాగానే డబ్బులు ఇచ్చే మాట అయితే నేను చేపలు కొంట అంది రంగమ్మ. అట్టాగేలే లేకపోతే మీ ఆయన అర్జునేమి బళ్ళతో పారుత్తా ఇక్కడ అన్నది సావిత్రి. పోన్లేమ్మా మీ ఆయనే సరి లక్షాధికారి ఎకసెక్కమైన దులిపేసింది సావిత్రిని రంగమ్మ. ఆ పూట ముగ్గురు కొడుకులు వచ్చేసరికి వంట అవ్వలేదు. పెళ్ళాలు దుమదుమలాడుతున్నారు. అమ్ముంటే ఇట్టగా అయ్యేది కాదు. సోములు ఏళ్ళకి సంసారాలు ఏం తెలుసు సినిమా టిక్కులు తప్ప అని నారాయణ వ్యాఖ్యానం. ఇంతకీ ఈ పూట పనులు దక్కేనా మనకి? రాములు అనుమానంగా ఆకాశం కేసి చూసుకున్నాడు. కణకణ మండుతున్నాడు సూర్యుడు. అది చూసేసరికి కోపం జ్ఞాపకం వచ్చినట్టు ముగ్గురు అన్నదమ్ములు పెళ్ళాలను తిట్టి తల్లిని తలుచుకుని 4 మెతుకులు కతికి బయటపడ్డారు. శ్రీహరి ఆ పూట భోజనానికి రానూ లేదు. ఎవరా అతగాడు వచ్చాడని ఆలోచించనూ లేదు. కానీ వెంకటరమణ మాత్రం కాలు గాలిన పిల్లిలా ముమ్మారా ఇంటి చుట్టూ తిరిగింది. అసలు శ్రీహరి భోజనం చేశాడా అన్న బెంగ కనకమ్మ తనకిచ్చేసి వెళ్ళిందని ఆ పిల్ల ఉద్దేశం. ఇక తెల్లారింది. మునగాకు రాలింది. అయితే మునగ చెట్టు చిగురించబోతోంది. నారాయణ తన పెళ్ళాన్ని పిలిచి ఇందా కూరకు డబ్బులు అంటూ 40 పైసలు చేతబెట్టాడు. రాములు తన పెళ్ళాన్ని పిలిచి ₹1 చేతబెట్టాడు. అయితే సోములు ఈ ఇద్దరికన్నా ముందే బయటికి పోవడం చేత నాగరత్నం చేతిలో కూరకి అని డబ్బులు పెట్టేవాళ్లే లేకపోయారు. నాగరత్నానికి తల తిరిగినట్టు అయిపోయింది. దుఃఖం ఉడుకుమోత్తనం కలిసి వచ్చాయి. గబుక్కున చాటా చీపురు పుచ్చుకుని ఆ కసి అంతా మునగాకు మీద మునగ చెట్టు మీద చూపించింది. దీని జెమ్మాడ, దీన్ని చేరులో దొక్క, మొదనష్టపు సంత. పాడు చెట్టు అత్త పేడొదులుతుంది, ఆడపడుచు పేడొదులుతుంది, కానీ దీని సెగదారగా దీని ఆకురాలుడు మాత్రం మానలా. ఆమె చీపురుతో బరికిన జోరుకి నేల పెచ్చులు ఊడిపోయింది. ఇది చూసి మిగిలిన ఇద్దరు కోడళ్ళు ఒకరినొకరు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అది ఎంత గమనించరాదన్నా నాగరత్నం మనసు ఉండబట్టక మండిపోయింది. గబగబా తన గదిలోకి పోయి పెట్టి తెరిచి 7 మడతలకి దిగువనున్న డబ్బీ తీసి అందులోంచి ఒక పావలా తీసి యువతలకు వచ్చి వెంకటరమణ అని ఎదుటి గుమ్మంకి చూసి కేకేసింది. వెంకటరమణ యువతలకు వచ్చింది. మాకీ పూట ఏదైనా కూర తెచ్చి పెడదు తల్లి అంది. రవణ వచ్చి దాందే భాగ్యం తెస్తాలే, పాపం మా అమ్మ ఉంటే బజార్కి వెళ్ళటం వండటం అన్నీ చూసేదిగా అన్నది ఇంట్లోంచి తొంగి తొంగి చూస్తూ. మా అమ్మ లేకపోతే చచ్చిపోతామనే నేను ఎడతాలే బజారుకి పద, మా అప్పకి మా మీద ఇయ్యాల కోపంగా ఉందలే అన్నది సావిత్రి అమాంతం వెంకటరమణ చేతిలో పావలా తీసుకుని. పద కలిసిపోదాం, మీ అన్న పహిల్మాన్ కదా, గుడ్డు లేనిదే ముద్దదే కదగా పద అంది. నాగరత్నం మాట్లాడలేదు. బజారు త్రోవలో వెంకటరమణ అడిగింది, మీ మరిది రాలేదల్లే ఉందే అని. ఏడ చచ్చాడో తల్లి వెనకాలే పోయాడేమో అంది సావిత్రి. లేదులే మా అమ్మతో వెళ్ళలేదు, తానేదో నోరు జారినట్టు సర్దుకుంది వెంకటరమణ. అంతేకాదు మార్కెట్ మొగని కిళ్ళి కొట్టు ముందర కారెన్సు బల్ల దగ్గర కూర్చున్న శ్రీహరిని పసిగట్టేసింది. మొదట కేకేద్దామన్నంత ఉబలాట పడింది. పెదప సావిత్రితో చెప్తాము అనుకుంది. కానీ ఆ కొట్టుని 10 గజాల అవతల సైకిల్ షాప్లో తన అన్న పహిల్మాన్ ఉండడం చూసి గప్చిప్గా ఊరుకుంది. తన అన్న వెంకటరమణ ఏమీ అనడు కానీ శ్రీహరిని మక్కెలెరగొడతాడు. పసిపిల్ల దానికి ఏటెరుక, అది పిలిస్తే వస్తావట్రా అని తొడచరుచుకుని మరీ కలియబడతాడు. కానీ మరి 2 క్షణాల్లో సావిత్రి కూడా చూసింది మరిదిని. చూడనట్టు నటిద్దాం అనుకుంది. ఎందుకైనా మంచిదని పైట మెడ చుట్టూరా లాక్కుని ఎంతైనా శ్రీహరి నేస్తాలు. శ్రీహరి తన గురించి గౌరవంగా మాట్లాడుకోవాలనే కాంక్ష ఉంది కదా ఆమెలో. శ్రీహరి ఆట గెలిచి కాసుకోండ్రా నస్సావిరంగా అంటూ లేచాడు. ఇటు తిరిగి రోడ్డు మీదుగా వెళ్ళిపోతున్న వదిన గారిని వెంకట్రమణ్ణి చూశాడు. వదినో బజారొచ్చావా అంటూ వచ్చేశాడు. మరే మరిది గారికి షైర్లు ఎక్కువయ్యాయే, కూటికేనా తీరికేడది అన్నది సావిత్రి పైట మరింత మెడ మీదకి లాక్కుంటూ. ఇదో ₹100 మంచి మేక మాంసం కొని వండు, ఈ పూటకు వస్తా, అన్నయ్య లేటన్నారే అని ఆదుర్దాగా హడావిడిగా అడిగి ఆ వ్యవధిలోనే వెంకటరమణ తనివి తీరా చూసుకొని వస్తాగా మధ్యాహ్న పేళకి అంటూ చెరచెరా వెళ్ళిపోయాడు. ఆట బాగా ఆడతాడు అంది వెంకటరమణ రహస్యం చెప్పినట్టు సావిత్రితో. ఏమో ఇట్టాంటి వాళ్ళేవో నాడు బాగుపడి మేడలు కడతారు అంది సావిత్రి. మరిది తన చేత ఉంచిన ₹1 చెల్లేదో అసలు చెల్లందో అన్నట్టుగా పరీక్షగా చూస్తూ.
వెంకటరమణకి శ్రీహరి మేడలు కడతాడంటే ఒళ్ళు పులకరించింది. ఇక వారం రోజులైనా కనకమ్మ తిరిగి రాకపోవడంతో కొడుకులకు ఆరాటం, కోడళ్ళకి హైరాణ కూడా ఎక్కువైపోయింది. ముగ్గురు కోడళ్ళకి మధ్య చిన్న చిన్న కీచులాటలు ఆరంభమై అవి చిలికి చిలికి గాలివానలయ్యాయి. నాగరత్నం ఊరు తెల్లారకుండానే ఒకనాడు తెగ తిట్టుకోవడం మొదలెట్టింది తనలో తనే. యాదవలు పాపిస్టోళ్ళు ఇలా జంబడ వీళ్ళ చేతులు పడిపోను, ఇదే ఆమె ధోరణి. మగవాళ్ళు ముగ్గురు బయటికి పోయేదాకా మిగతా ఇద్దరు ఊరుకున్నారు, కానీ వాళ్ళని అటు బానిచ్చి నాగరత్నం ఎవరిని అలా శాపనార్థాలు ఎడుతున్నావు అని అడిగింది రంగమ్మ. ఎవరినా వాళ్ళ చేతులు బడ, నా సొమ్ము గుంజుకున్నోళ్ళని. రంగమ్మకి కుతూహలం ఎక్కువైంది. సావిత్రి తనకు కాదన్నట్టుగా రోటు పచ్చడి నూరుకుంటుంది. నాగరత్నం మొదట తిట్టినా కొద్ది క్షణాల తర్వాత గ్రొడ్ల నీరు సైతం గుక్కుకుంది. రంగమ్మ ఈ అదను బాగా వినియోగించుకుని చెప్పుకుంటే నేనేం పరాయిదాన్నా అప్ప, ఇంకా సావిత్రి అట్ట అనుకుంటుందేమో కానీ నేను నిన్ను ఎప్పుడైనా సొంత అప్పనే అనుకుంటా అంది. కాదే తల్లి, నా మతిమండ, నా పెట్టి తాళం ఒక్కటి మరిచినాలేమో ఉంది మొన్న మాపిటేళ అని మళ్ళీ గుక్కిళ్ళు మింగింది. చేతుల మెటికలు విరుచుకుంది. సావిత్రి ఆ ఛాయలకు రాలేదు. తన పనిలో పూర్తిగా మునిగిపోయినట్టుగా నటించింది. మా కన్నవారింటి నుంచి అప్పుడో పైసా తెచ్చి కూడబెట్టానే 25 రూపాయలు అని చెప్పి గుండె బాదుకుంది. ఆవేశాన్ని దుఃఖాన్ని అణుచుకుంటూ నాగరత్నం డబ్బు పోయిందనగానే అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దీని దగ్గర అనే దుగ్ధతోనూ, ఆ ఇంట ఆ అభాండం కాస్త తన మీద వేస్తుందేమో అన్న భయంతోనూ రంగమ్మ మొహం రంగులు మారి పులుముకుపోయింది. తల్లి తోడు అంది. సత్య ప్రమాణికంగా నేను ఎరగనండి. నాగరత్నం రంగమ్మ కేసిగాక దూరంగా ఉన్న సావిత్రి కేసి చూసి చొప్పనాతి అదే అవన్న తీసిందేమో అని కొణికింది. అమ్మయ్య, భగవంతుడిదయ నా ఎందొండబట్టి ఇవాళ నిజం నాకెరికయింది అని చేతులెత్తి దేవుడికి నమస్కారం పెట్టి రంగమ్మ నాగరత్నం దగ్గరగా వచ్చి చెవిలో ఏదో ఊరింది. ఆ ఊదగానే దానికి మహా చిల్లర తిళ్ళెక్కువ. మొగుడు చూస్తే కానీ పైసా ఎవడో, కన్నవారేమో తినటానికి లేనివారైతిరి అనకూడదు. కానీ అనుమానాలన్నింటినీ తన మీద నుంచి బరువు మార్చి సావిత్రి మీదకి నెట్టేసింది రంగమ్మ. అయితే సావిత్రి మాత్రం ఏం తక్కువ తిందా? మొన్న రాత్రి దిగబడినాడుగా దొరగారు శ్రీహరి గారు అని పరోక్షంలో ఉన్న మరిది మీదకి నెట్టేసింది. పైగా బావగారికి చెప్పవమ్మ తల్లి, ఎన్నాళ్ళి దొంగమారి కుంపటి గుండెల మీద అంది. సరేలే, మా రాజుకు చెప్తే మరి 2 అన్నారా అని అతగాడిదో రభస అని నిస్పృహ పడింది నాగరత్నం. కానీ అదే సమయానికి వదినోయ్, ఓ నాగరత్నం వదిన, మా రంగం వదిన మరిగంటే సావిత్రి వదినెల్లారా, ఇదిగో శ్రీహరి వచ్చినాడు, తెచ్చినాడు 1.5 మాసం అంటూ శ్రీహరి దిగబడ్డాడు. ముగ్గురు కోడళ్ళు మూతి తిప్పుకోవడంతో శ్రీహరికి ఉత్సాహం అంతా చచ్చిపోయింది. పాడు చేతులు ఎక్కడ కన్న వేసి పట్టుకొచ్చాయో అంది సావిత్రి మునగ చెట్టు మీద కాకిని ఉద్దేశించి అన్నట్టు. కుక్క బుద్ధి పుట్టకపోవాలే కానీ పుట్టినాక మరి పుడకల దాకా పోదు అన్నది రంగమ్మ కామని ఎగిరిపోయిన కాకిని ఉద్దేశించినట్టు. శ్రీహరి కూలబడ్డాడు. ఓరి అదవసంత మండ అని గొణుక్కున్నాడు. కానీ అతగాడికి అసలు సంగతి తెలియడానికి 5 నిమిషాలు మాత్రమే పట్టింది. సూటిపోటి మాటలతో గాక నోటి మాటలతో వదినలు తన మీద దొంగతనం ఆరోపించడంతో వాడు విజృంభించి వెర్రెత్తిపోయాడు. ముగ్గురిని కలిపి విడివిడిగాను తెగ తిట్టాడు. ముగ్గురు కూడా కలిసి ఆడతిట్లు కలిసి విడిగాను కూడా తిట్టారు. మొగుళ్ళు రావాలి కానీ వస్తే అటో ఇటో తేల్చేస్తామన్నారు. శ్రీహరి నెత్తిన రాలిన మునగాకునైనా దులుపుకోకుండా తెచ్చిన మాంసం మునగ చెట్టు కింద బారేసి బయటపడ్డాడు. చెట్టు మీద కాకులు వాలి కోడళ్ల కంటే అల్లరి సాగించాయి. బయటపడుతున్న శ్రీహరికి వెంకటరమణ కనపడటంతో గుండె గతుక్కుమంది. మరింత ఒళ్ళు వేడెక్కింది. వెంకటరమణ నించున్న భంగిమ కోపాన్ని అసహ్యాన్ని సూచిస్తూ ఉన్న కళ్ళల్లో ఆర్ద్రత సానుభూతి ఉన్నాయి. నా మీద ఒట్టు పెట్టుకొని చెప్పు, నువ్వు తీలేదా నిలదీసింది. వెంకటరమణ కళ్ళల్లోకి మండుతూ చూశాడు శ్రీహరి. నీకు నమ్మకం లేదా అన్నాడు నీరసించినట్టు. వెంకటరమణ మాట్లాడలా. మా అమ్మ లాంటి ఆ మునగ చెట్టు మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నేనెప్పుడు మా అమ్మ పెట్టి తప్పితే మరో పైసా డబ్బు తీయలేదు అనేసి వెళ్ళిపోయాడు. వెంకటరమణ పిలుద్దామనుకుంది. ఆమె పెదవులు వీడలేదు. కన్నులలో నీళ్లు నిండాయి. ఇక శ్రీహరి తిరిగి రాకపోవటంతో నాగరత్నం తాను నమ్మటమే గాక భర్తను నమ్మించింది కూడా. సావిత్రి తనకు చేతనైనన్ని విధాల నాగరత్నాన్ని ఓదార్చింది. శ్రీహరి మీద తనకి ఇటువంటి అనుమానం మొదటి నుంచి ఉన్నది అని చెప్పింది.
సోములు తమ్ముడు దొంగతనం చేశాడన్న కోపంలో తన భార్య అంత సొమ్ము ఎక్కడదని అడగనే లేదు. తన భార్యకు అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని. ఇంటావంటా లేదు దొంగ బుద్ధి, కాలో చేయో విరిచేస్తా అన్నాడు మండిపడుతూ. శ్రీహరి మీద ఎవరికీ జాలి కలగల, సానుభూతి ఇంత పెసరు లేదు. మొనగ చెట్టు సంగతి తెలియదు కానీ ఒక్క వెంకటరమణ ఆంతర్యంలో తప్ప శ్రీహరికి నిజాయితీ గలవాడన్న స్థానం లేదు. శ్రీహరికి వదినలన్న మాట గుండెల్లో గుణపం పోటు లాంటిది. అతగాడిని కనకమ్మ ఎన్నిసార్లు దొంగవని తిట్టింది, నానా మాటలు తిట్టింది. నిజానికి తల్లి పెట్టెలోంచి కొంగులోంచి తను డబ్బులు సంగ్రహించడం మామూలు అవటం చేత అవేవి అతగాడి లెక్కలోకి వచ్చేవి కావు. తల్లి లేకపోవడంతో శ్రీహరికి ఆ మాట నొప్పి తెలిసింది. తల్లి చూద్దామనిపించింది. హోటల్లోకి వెళ్ళి భోజనం ఒక్క ముద్ద తినలేకపోయాడు. అమ్మా అని అతని గుండెల్లో ఎవరో ప్రతిధ్వనించినట్టు కేకేసినట్టు అయింది. పరిగెత్తి బస్సు ఎక్కబోయాడు. కొండలకి ఎట్టాగుందో అని గొణుక్కుంటూ బస్సు కమ్మీని అందుకున్నాడు. ఓరి శ్రీహరి యాడికిరా అని ఎవరిదో కేక విని మా అమ్మ దగ్గరికి రాగురో అని హుషారుగా కేక వేశాడు. వాడికి దుఃఖోపశమనం కలిగింది. తల్లి దగ్గరికి వెళ్తున్నాను కదా అని ఉప్పొంగిపోయింది మనస్సు. 1000 ఏనుగుల బలమేదో లభించినట్టయింది. ఇక శ్రీహరి అల్లంత దూరాన సందు మలుపు తిరిగేసరికే కొండలు ఇంటి ముందు జనం మూగున్నారు. కొండలి రోదన, కనకమ్మ ఏడుపు వినిపించి శ్రీహరి పరిగెత్తుతున్నట్టు అక్కడికి వెళ్ళాడు. జనాన్ని తోసుకుని మధ్యకి వెళ్ళేసరికి నిలువున స్తంభించిపోయాడు. గుండెలంతా దేవినట్టయింది. భర్త శవం మీద పడి కొండలు గుండెలు అవిసేలాగా ఏడుస్తోంది. కనకమ్మ ఎంత అన్యాయం జరిగిందే నా కూతురా అని గుండెలు బాదుకుంటోంది. చేరిన నలుగురు రకరకాలుగా ఓదార్చాలని చూసినా రోదన మరింత ఎక్కువైంది. శ్రీహరి కూడా అమ్మా అని ఒక్క కేక వేసి బావురుమన్నాడు. చేతబడి చేస్తే ఇంకా దక్కడన్నది ఖాయమే అని ఒకరంటే, ఏవోనమ్మా రుణం తీరింది, 1-2 నెలలు యమయాతన అన్నది మరో ఇల్లాలు. కొండలకి వైధవ్యం ప్రాప్తించింది. ఆ పిల్లకింకా ముక్కు పచ్చలారని బిడ్డున్నాడు. వాడికి నాన్న అన్న పిలుపు రాకుండానే తండ్రి కరువయ్యాడు. ఇక భాష అంతా నేర్చుకున్న ఆ మాట వెలితి మాత్రం ఆ పసివి అందే. కొండలు రోధించి స్పృహ తప్పిపోయింది. కనకమ్మ రొమ్ము కందిపోయి అదే పనిగా బాదుకున్నందున వాచిపోయింది. కానీ దేవుడికి చేతగాని ఆ పనిని 2 ఆడవాళ్ళు ఏం చేయగలరు? పోయిన ప్రాణం పోయింది. ఇక శ్రీహరి అన్నలకు కార్డు రాసి పడేశాడు. కొండల్ని ఓదార్చేసరికి వాడి ప్రాణాలు తోడుకుపోయేవి. కనకమ్మ కొండల్ని ఓదార్చిన కొద్దీ ఆడవడంతో వాడికి ప్రాణం విసిగి అవతలికి వెళ్ళిపోయేవాడు. చెల్లెలికి వైధవ్యం వచ్చిందన్న వార్త రాగానే అన్నదమ్ములు 3 కుప్పలా కూలిపోయారు. చేతబడి అన్నప్పుడే అనుకున్నా అంది నాగరత్నం. ఎంత ఘోరం అన్నది రంగమ్మ. సావిత్రి ఇరుగు పొరుగులకు చెప్పింది. పార్వతి రాజేయులతో సహా అంతా పరామర్శకు వచ్చారు. మునగ చెట్టు పూత పూసింది కానీ ఉడిగో కన్నీళ్లలాగా పువ్వు రాల్చింది. పరామర్శకు మీరు వెళ్ళి తీసుకురావాలని వీధిలోని పిన్న పెద్ద ఇరుగు పొరుగు తీర్మానించడంతో సోములు తప్ప తతిమ అంతా ప్రయాణమయ్యారు. మొదటి రోజంతా ఆడపడుచుకు తగిలిన ఈ విధి ఘాతానికి విచారం వెలిబుచ్చినా ఇక మీదట తమ పేకల మీదకే కదా అని ఈ బరువని బాధపడ్డారు కోడళ్ళు. సోములు మాత్రం ఇంటి పట్టున ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఆ వేళ రాత్రి కనకమ్మ కుటుంబ విషయాలే మాట్లాడుకుంటున్న రాజయ్య పార్వతీ దంపతులకు ఒక గొంగళి పురుగు మునగ చెట్టు గురించి జ్ఞాపకం చేసింది. చిచి ఈ పాడు సొద మొదనష్టపు చెట్టు అని గొంగళి పురుగును విదిలించుకుంది పార్వతి. రాజయ్య ఈ కొంప అమ్మి మరో దగ్గరికి పోదామేంటి అన్నాడు విసుగ్గా. ఉట్టికెక్కలేనమ్మట స్వర్గానికే గుర్తుందట. ముందేమో ఆ చెట్టు నరికేస్తానని బేరలును, ఇప్పుడేమో కొంపను అమ్ముకుపోదామని అని ఎకసెక్కమాడింది పార్వతి. అమాంతం లేచి కూర్చున్నాడు రాజయ్య. నరికేద్దునా? ఎవరూ లేరుగందా అన్నాడు. పార్వతి గబుక్కున వారించింది. ఎందుకులే, పూసే పిందే కాసే కాయగా ఉన్నది చెట్టు. నేను ఉట్టి మనిషిని కూడా కాదండి. రాజయ్యకు చళ్ళున చరిచినట్టు సంతోషం కలిగింది. భార్యను అమాంతం కౌగిట బంధించి దొంగ నాకాడే దాచావా అన్నాడు. మునగ చెట్టుకు ఆనాటి గండం ఆ విధంగా తప్పింది. ఇక మర్నాడు మునగ చెట్టు ఇల్లు బోసిగా అగుపించింది. పార్వతికి మునగాకునంతా ఊడ్చుకుంటూ విసుగుదలకు మారుగా ఏదో సంతృప్తి కలిగింది. పాపం కొండలు నిన్న మొన్నటి పిల్ల ఎంత కష్టం వచ్చిందని బాధపడింది. 3 రోజుల నాటికి శ్రీహరితో సహా ఒక కనకమ్మ తప్ప అంతా వచ్చేశారు. వెంకటరమణకి శ్రీహరిని చూడగానే సంతోషం అయింది. పరామర్శించవచ్చిన వాళ్ళని పలకరించుతున్నదే కానీ చూపులన్నీ శ్రీహరి మీదనే.
శ్రీహరి కూడా చాలా పెద్ద మనిషిలాగా గంభీరంగా కూర్చుని ఒకసారి వెంకటరమణ కేసు చూసి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. మరి మా అమ్మ రాలేదే అన్న వెంకటరమణ ప్రశ్నకు సావిత్రి చెప్పింది, ఎట్టాగొస్తుంది, మా ఆడపడుచును కూడా తీసుకొని మాసికాయలు అయ్యాక వస్తుంది అని. ఇక కోడళ్ళు 2 రోజులు ఏమో కొంచెం పొత్తుగా ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరుగాక ముగ్గురు అవడంతో వాళ్ళకి వంతులు తెగలేదు. మొదట అనుకున్నారు నాగరత్నం మధ్యాహ్నం వండాలి, రంగమ్మ రాత్రిపూట వంట చేయాలి, పోతే సావిత్రిది పైపెత్తనం అంటే ఓడవటం, బజారు పనులు చేయటం ఇత్యాదులు. 2 రోజులు తిరగకుండానే మధ్యాహ్నపు వంట కంటే రాత్రి వంట ఎంతో సులువనే పరిపూర్ణ విశ్వాసం ఏర్పడిపోయింది నాగరత్నానికి. అసలు మాపిటేళ్ల సీకట్లో ఈ సావు కన్నా మధ్యాహ్నం అయితేనా అన్నది రంగమ్మ. అది కాదు ఇది కాదు, దాని పని ఎంతైనా బాగుంది, తిరగటం పెత్తనాలాడటం తప్ప మరొకటి లేదన్నారు ఆ ఇద్దరు. సావిత్రి ఒళ్ళు మండిపోయింది. ఈ మునగాకి ఎత్తిపోసేసరికి నడుము పడిపోతుంది. నాకొద్దమ్మా ఈ సంత చాకరీ, ఎవరి కొంపని ఎవరు బ్రతుకులేని, నా మొగుడికి ఏంటి కావాలో నేను వండుకునే హక్కు లేకపోయిన తర్వాత అని రొసరొసలాడింది సావిత్రి. దాంతో మిగిలిన ఇద్దరికి అక్కసు ఒక్కసారిగా పెళ్ళుబీకింది. ఎవడేడిశాడు, నీ మొగుడు నువ్వు వేరే బతకరాదా కులకరాదా, మాకేమైనా ఒరగబెడుతున్నారా ఏమిటి మీ కుంభాలు అని తిరగబడ్డారు. మునగ చెట్టు మీద కాకి వాలింది. కోడళ్ల తగువు తీర్చేందుకు కనకమ్మ పంపిందా అన్నట్టుగా ఒకటే కావ్ కావ్ మనసాగింది. ఈ రూపరువు లేచారు. అవును సుమ, ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు, ఇంతకీ ఎవరి బ్రతుకులు వాళ్ళు బతకటం ఉత్తమం ఈ రోజుల్లో అని కొందరు తీర్మానిస్తే, మరికొందరు ముసలిది లేకపోవటమే ఈ ముసలానికి కారణమని గుసగుసలు పోయారు. పర్యవసానం ఏమిటి, ఆ రాత్రి ఎవరు వంటలు వాళ్ళు వేరువేరుగా వండుకున్నారు. మునగ చెట్టు కింద ఉన్న ఒక్క పొయ్యి మీదనే ఒకరి తర్వాత ఒకరు వండుకుని ఒకే వరండా మీద వేరే పెట్టుకున్నారు. అన్నదమ్ములు ముగ్గురు జరిగిన ఈ మార్పుని సాధ్యమైనంత గుర్తించనట్టుగా నటించారు. మర్నాడు ఉదయం ఎవరి పనుల్లోకి వాళ్ళు పోతూ ఒకరి మొహాలు ఒకరు కనిపించనంత దాచుకున్నారు. శ్రీహరి ఇంటికొచ్చి 3 అన్నం చట్టీలు ఉండడం చూసి దొంపలు తెగ ఆడాళ్ళు ఏరైపోయారన్నమాట అన్నాడు. ఆ మాటకి సావిత్రి కానీ నాగరత్నం కానీ ఏమీ అనలా. పాడుమొండ పిల్లి, దీనికి పగలు లేదు రాత్రి లేదు అని దాన్ని తరమటంలో నిమగ్నమయ్యారు. రంగమ్మ మరిదికేసి ఆప్యాయంగా చూసి, రాబాబు కాళ్ళు గడుక్కురా కూడెడతా అంది అని తోడి కోడళ్ళకేసి గర్వంగా చూసింది. శ్రీహరికి నోట ఏ మాట పెగల్లా పై మీద తుండు తీసుకుని స్నానానికి ఉపక్రమించాడు. అయితే నాకు ఇల్లు లేదన్నమాట అని గొణుక్కున్నాడు. అమ్మ రావాలా, ఈ కొంప బాగుపడాలా అనుకున్నాడు. పోనీ నా పెళ్ళం వస్తే అన్న ఆలోచన కలిగింది. మరి చెంబుడు నీళ్లు నెత్తిన పోసుకుని వాళ్ళలో వాడే తన్మయం అయిపోయి వెంకటరమణని చూసిపోవాలి అనుకున్నాడు. శ్రీహరి వ్యాపారంలో దిగాడు. ఒక రకమైన వ్యాపారం కాదు, వాడిది రకరకాల వ్యాపారం. 3 ముక్కల ఆట ఆడగలడు, లాటరీలు పెట్టి అలగా జనానికి మస్కా కొట్టి కనీసం 3 రూపాయలైనా ఆర్జించగలడు. రంగమ్మ పీట తెచ్చేసి కంచం నిండా అన్నము పులుసు తెచ్చిపెట్టింది. సుస్తుగా తిన్నాడు. అమ్మ 4 రోజుల్లో కొండలను కూడా తెస్తుంది అన్నాడు భోజనం ముగిస్తూ. మరి తప్పుద్దా, ఆడదుంటే అత్తింటా, అది తప్పితే పుట్టింటా ఉండద్దా అని వ్యాఖ్యానించింది నాగరత్నం. ఇదిగో శ్రీహరి, మీ అన్నయ్య ఒక్కపొడి తెచ్చాడు ఇందా అని ఒక్కపొడి ఇచ్చింది సావిత్రి. శ్రీహరి వీళ్లలో కలిగిన ఈ మార్పులకు విస్తుపోయాడు. వేరింట కాపురమే బేషుగ్గా ఉంటుందన్నమాట అనుకుని జేబులో ఉన్న ₹1 తీసి, రంగమ్మదిన ఇదిగో కూర కొనుక్కొచ్చుకో అని అక్కడ పెట్టాడు. చిచి, ఏం పని బాబు అది, మాకింకా అంత బరువావలేదులే నువ్వు అన్నది రంగమ్మ ₹1 ఆశగా చూస్తూ. మా అమ్మ లాంటిది మునగ చెట్టు, దీని సాక్షిగా అది నా కష్టార్జితం అని అక్కడ పడేసి ఆ ₹1 కాసును శ్రీహరి బయటికి నడిచాడు. రంగమ్మ ₹1 తీసుకుంది. సావిత్రి నాగరత్నం చెవిలో పూటకొళ్ళ తంతు అని ఊదింది. ఇక పార్వతీ రాజేయులొక్కరే ఇదివరకు ఒక పక్షమై మునగాకు విషయంలో పోరాడవలసి వచ్చేది. ఇప్పుడు కోడళ్ళు ముగ్గురు 3 పక్షాలై అందుకు తలపడుతున్నారు. ఈ పోరు పడలేక అన్నట్టుగా మునగ చెట్టు పూత పట్టింది. ఇక కనకమ్మని కొండల్ని బస్సు దగ్గరే శ్రీహరి కలుసుకున్నాడు. కొండలు శ్రీహరిని చూస్తే బావురుమంది. బస్టాండ్లో శ్రీహరికి ఆ పిల్ల ఓదార్చడం ప్రాణ సంకటం అయింది. తోవలోనే ఇంటి పరిస్థితులు తేరా అవటం గురించి విని కనకమ్మ కూడా లబోదిబో అంది. కోడళ్ళు ముగ్గురు గుమ్మల్లోనే అత్తయ్య అంటూ, అయ్యో కొండలు అంటూ బుడిబుడి దుఃఖాలు తీశారు. కొండల్ని ఓదార్చడంలో పార్వతికి వెంకటరమణకు కూడా గుండెలు అవిసిపోయాయి. ఇక ఆ రోజంతా ఇల్లు ఏడుపులతోనే నిండిపోయింది. కొండల్ని ఒక్కరితోనే వదిలిపోలేదు ఈ భూమి మీద. ఆ 3 ఏళ్ల పసికందుని ఏం పెంచుతుంది పిల్ల అని నలుగురు మరింత సానుభూతి ప్రకటించారు.
మర్నాడు కోడళ్ళు ముగ్గురు కూడా అత్తగారితో ఎవరు ముందు మాట్లాడతారా అన్నట్టుగా ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు. కనకమ్మ అయ్యో భగవంతుడా, ఈ కొంపెట్ల మొక్క చిక్కలైపోవాల్సిందేనా అని వాపోయింది. శ్రీహరి రంగం మీద ధైర్యంగా దిగాడు. అమ్మా అన్నాడు ఆవేశంగా, వదినల్ని కసిగా చూస్తూ. నాకు దేవుడు రెక్కలిచ్చాడు. కొండమ్మక నాన్న మొగుడి ఆస్తిలో దానికి దాని బొడ్డడికి అట్టట్ట కాలం వెళ్ళిపోతుంది. నీ భరోసా నాది. మా ఇంట నువ్వు నేను వేరే కాపురం, ఇది ఖాయం అని విసురుగా 2 రూపాయల కాగితం యువతల పాడేసి కొండలు కొడుకు చంద్రుడిని భుజాన వేసుకుని అవతలకు పోయాడు. ఆడికి ఏటి తక్కువే మహారాజు, ఈ చుప్పనాతోళ్ళు కోడు ఆడికెందుకు, చెట్టంత తల్లి ఉండగా అన్నది కొండలు తల్లిని ఓదారుస్తూ. కనకమ్మ కొన్ని క్షణాలు ఆగాక దిమ్మ బారి కూర్చొని నీ దగ్గర 200 300 పెట్టి బర్రెని కొనుక్కోమంది. లేచి బుట్ట తీసుకుని బజార్కి నడిచింది. వెంకటరమణ మామ అంటూ వెంటపడ్డది. అమ్మ దొంగ, ఎక్కడ కాసావే మాయమ్మ మా తల్లి అంది కనకమ్మ రవణ తల నిమురుతూ. కనకమ్మ కష్టం సుఖం చెప్పుకుందికి వెంకటరమణ కంటే దగ్గర ఎవరూ లేరు చెప్పింది. కొండలకి దాని మరదలు సాలీన 500 పంపుతామన్నారు. పోతే దాని కాడ ఉన్నదాంతో బర్రెను కొన్నదా, పాల వాడికలు పెట్టుకొని దాని బతుకది బతుకుతుంది. వెంకటరమణ శ్రీహరి గురించి అడగబోయి ఊరుకుంది. వాడు నేను కొండలు కలిసి ఉంటామన్నది ఆ సంగతి గ్రహించినట్టుగా కనకమ్మ. ఇక ఆ విధంగా ఆ సంవత్సరం మునగ చెట్టె పిందె వేసే వేళకి కనకమ్మ ఇంట 4 పొయ్యిలు అయ్యాయి. అయితే ఆ ఇంట 4 కాపురాలు ఉండే అవకాశం లేదు. 3 గదుల్లో 3 అన్నదమ్ములు ఉంటే వసారా అంతా కలిసి వాడుకుంటే మిగిలిన కొట్టు కనకమ్మకి కొండలకి దక్కింది. పెళ్ళాం లేని శ్రీహరికి మునగ చెట్టు నేడే ఇల్లు. వారం రోజులకి కొండలు ఆ ఇంట పాతదైపోయింది. నాగరత్నానికి సావిత్రికి రంగమ్మకి ఆడపడుచు అయింది. తమకు ఆడపడుచు అత్తగారు ఈ ఇద్దరు యములు ఆళ్ళు అని భావించే వాళ్ళల్లో కోడళ్ళు 3 ఏకీభవించారు. ఇక గేదెను మునగ చెట్టుకు గట్టింది కొండలు. అయితే వానొచ్చేసరికి అది మరింత రొచ్చు చేసేది. దాంతో కొండల్ని రంగమ్మ సావిత్రి నాగరత్నం 3 వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరు కాకి మీద పిల్లి మీద పెట్టి తిట్టేవారు. చిచి పాడు సంత మా ఇంటి మీద వచ్చి పడ్డది అనేవారు కాకిని తోలి. మునగ చెట్ట ఇంట ఇన్ని మార్పులు వచ్చాయి. అయితే ఇందులో రాజయ్య పార్వతుల సమస్య ఏమీ తీరనే లేదు. అడపాదడపా ఇంట ఆలుమొగల మధ్య వాగ్యుద్ధం జరుగుతూనే ఉంది. ఏదో ఒకవేళ ఆ మునగ చెట్లు నరికేస్తానని రాజయ్య ప్రతిన పూనుతూనే ఉన్నాడు. ఇక ఒకనాడు హోరున వాన కురిసింది. గేద వానలో దడిసింది. అది పాలిచ్చే వేళ తాటాకు గొడుగు, దాని మీద మునగ చెట్టు కొమ్మలు కూడా తట్టుకోలేని వర్షధారలు కొండల్ని తడిపి ముద్ద చేశాయి. గేదకు కూడా తుమ్ములు వచ్చాయి. కొండలకి చలి జ్వరం వచ్చేసింది. శ్రీహరి ఆలోచించి ఈ మునగ చెట్టు జాగాలో పాకొకటి ఇస్తానే కొండమ్మ నీకోసరం అన్నాడు చెల్లెల మీద వాత్సల్యంతో. ఈ అంట్లు దోముకుంటూ నాగరత్నం విన్నది. ఎవరి బాబుగారి సొత్తని పాకలు దొడ్లు వేయిస్తారో అన్నది జనాంతికంగా. మా బాబుగారిదనే వేయిస్తాం అన్నాడు శ్రీహరి కసిగా. అదేదో మీ అన్నయ్య వచ్చాక తెలుసుకో అంది రంగమ్మ. దాంతో శ్రీహరికి తారకం ఎత్తి మీకు మొగుళ్ళు కానీ నాకు గారు కదా రాని తేల్చుద్దాం అన్నాడు తేల్చేద్దామని. కనకమ్మకి ఆ మాట అంతరార్థం తెలియగానే కూలబడి దుఃఖించసాగింది. కొండలొచ్చి ఎందుకేటే దుఃఖమో, మా మరిదిని ఇవాళ రప్పించి ఆ జాగా అమ్మితే అదే కొనేస్తా అంది కనకమ్మను ఓదారుస్తూ. అయ్యో తల్లి, నీ సొంత తల్లి దగ్గర నీకు నిలవనీయడలేదటే అని వాపోయింది కనకమ్మ. అదే బాయిలే ఏనాటికైనా నా బిడ్డ నేను రోడ్డును పడాల్సిందేగా, నువ్వు ఉన్ననాళ్ళే ఈ బ్రతికేనా. ఈవేళ ఈ మరిది కబురెట్టు అయిన కాడికి పొలం మీద అప్పెట్టి ఈ మునగ చెట్టు జాగా కొని పాకేసుకుంటా అంది నిశ్చయంగా కొండలు. అది మీ నాయన లాంటిది, దాని నీడను నీ బిడ్డడు తాతయ్య అంత వాడవుతాడు అంది కనకమ్మ కూతురు నిర్ణయానికి తల ఒగ్గుతూ. ఇక సోములు, రాములు, నారాయణ ఈ 3 పెళ్ళాల చేతుల్లో కీలు బొమ్మలని మౌనంగా ఒప్పుకున్నారు. శ్రీహరి తిడుతున్నప్పుడు కూడా ఒరేయ్ నువ్వు చిన్నోడివి, ఎందుకైనా మంచిది దాని జాగా దానికి ఉన్ని, నోటు పత్రం ఉన్నాక ఎవరికైనా మంచిది అని సర్దుకొచ్చారు. 15 రోజులు అయ్యేసరికల్లా మునగ పిందెలల్లా కాయలయ్యాయి. దానిని ఆనుకునే కొండలకి గేదకి పాక కూడా లేచింది. కనకమ్మ వంట ఉపక్రమించింది. ఒకనాటి ఉదయం పడమటి కొండలకేసి 1 మేఘాలు చేరుకుంటున్నాయి. బసారాలో కోడళ్ళు పొయ్యి రాజేసుకుంటున్నారు. అడుగున్నర సాగి ఎండలో మెలమెల మెరుస్తున్న మునగకాడొకటి కొండలి కొడుకు చంద్రుడిని ఆకర్షించింది.
అమ్మ అమ్మ మునగకాడే అన్నాడు వాడు. కొండలకి మనస్సు పోయింది. పప్పుచారులో పడయ్యే అమ్మ, నీ మనవడికి వేవిళ్ళు అని నవ్వుతో గడకర్ర ఎత్తుకొచ్చింది కొండలు. అన్నం కలియబెడుతున్న కనకమ్మకు ఆ మాటే వినిపించలేదు. చంద్రుడు చప్పట్లు చరుస్తూ ఆనంద పారవస్యంలో గెంతులు వేస్తూ ఉండగా పుటుక్కున తెగిపడింది మునగకాయ. కనకమ్మ అన్నం కుండనట్టే జార్చేసింది. కొండలకి ఇంత ఉపద్రవానికి తానే కారణమని 2 క్షణాల దాకా తెలిసిందే కాదు. అది వీధిలోంచి వస్తూ సావిత్రి చూసింది ఒక్కసారి. ఓలమ్మో, కొంప గూలింది అనుకుని గావు కేకేసింది. నాగరత్నం ఉలిక్కిపడి ఇటు తిరిగి, రంగమ్మో ఇటు చూడు, ఒక గెంతున వచ్చింది. దేవుళ్ళుంటారు, దెయ్యాలుంటాయి, ఇంకా నిండా పోతైనా పెట్టని చెట్టు దుంపలార్చడానికి నీ చేతులెట్టా వచ్చాయే. అయ్యో, చెట్టంతా మేకలకి మేపిందాకా అన్నట్టు ఎలా రాల్చిందో చూడు అని విరగబడ్డారు కోడళ్ళు. కొండలకి దుఃఖం ఉక్రోషం పెనవేసుకొచ్చాయి. చిచి మొదనష్టపు గోల, నా జాగా నా మునగ చెట్టు నేను కోసుకున్నా అని ఏడుస్తూనే విజృంభించింది. పార్వతి సైతంగా ఇరుగు పొరుగు చేరారు. కనకమ్మ శోషెత్తిపోయింది. స్థలం అమ్మితే చెట్టు అమ్మినట్టు అవుద్దా? దీని చేతులు బడ, మా దేవుళ్ళంటి మునగ చెట్టుని ఇది చెడగొడతా ఉంది అన్నారు కోడళ్ళు. మునగ చెట్టు నాదే పాపిష్టి బొమ్మల్లారా అంది కనకమ్మ. నా కష్టార్జితం, చచ్చి స్వర్గానున్న నా మొగుడు ముల్లే అన్నది కొండలు. ఆ తగు అట్టా మిట్ట మధ్యాహ్నం దాకా సాగుతూనే ఉంది. సోములు రాములు నారాయణ రావడంతో అది ఉగ్రరూపం దాల్చింది. సోములు చెల్లెలి పక్షం వహించడంతో అన్నదమ్ములు చేతులు కలిపారు. కనకమ్మ మధ్యన బడి దున్నపోతులారా అంటూ దున్నల్లాంటి ఆ ముష్కరులను తన చేతి ఇత్తడి కడియాలతో మొత్తి విడదీసింది. చివరికి కొండలకి మునగ చెట్ల మీద ఎటువంటి హక్కు లేదని, అసలు ఆ మాటకొస్తే మునగ చెట్టు ఎవరి హక్కు కాదని ఉమ్మడి సుత్తని తీర్మానం జరిగింది. దాని ఆకును అందరూ ఊడుస్తున్నారు, దాని సంరక్షణ అందరూ చేస్తున్నారు. కనుక కోడళ్ళు ముగ్గురు కలిసి ఒకనాడు ఆ కాయలు కోసి 4 ఏళ్లకు పంచాలని తీర్మానించడంతో మధ్యాహ్నం సాయంత్రం అయింది. ఆకాశం అంతా ముసురు పట్టింది. ఈదర గాలి వీచి అది కాస్త తగ్గి తుంపర రాలింది. ఆ తుంపర జడివానగా మారే సూచనలు అగుపించాయి. కొండలు కనకమ్మ ఒళ్ళో తలదూర్చి మొగుండు తలుచుకుని ఏడ్చింది. పార్వతి వీళ్ళ దుంపదేగ పొరుగున మనల్ని బతకనివ్వరలే ఉంది అని విసుక్కుంది. గాలి మెట్టెలు నేలకేసి కొట్టింది. గాలి వాన ఉధృతం కాజొచ్చాయి. చూసారా మునక్కాయల పెంపకం అన్నాడు రాజయ్య భార్యతో వెచ్చగా చుట్టగాలుస్తూ. నీ చేతగాంతనం కూడా చూసా. అసలు ఆ చెత్తనంతా ఎత్తేది నేను, నా పేరే తలపెట్టారు కాదు మొదనష్టపు సంత. చేతులు మొటికలు రాజయ్య మొహం మీద విడిచింది పార్వతి. ఇక వాన గాలివానగా రూపొందింది. శ్రీహరి ఇంటికి చేరటం ఇష్టం లేక కాకా హోటల్లో టీ చప్పరిస్తూ మధ్య మధ్య వెంకట్రమణని మధ్యాహ్నం తాను మ్యాట్నీలో చూసిన సినిమా హీరోయిన్తో పోల్చుకుంటున్నాడు. వెంకట్రమణ తలుపులన్నీ వేసుకుని వెచ్చగా కప్పుకొని సచ్చినోడు. శ్రీహరి ఇల్లు చేరాడో లేదో అని శ్రీహరిని కలలుగంటోంది. అందరూ 7 గంటలకే చలికి వానకి జడిసి ఇళ్లల్లో చేరి ముసుగులు తన్ని పడకలకు ఉపక్రమించారు. మునగ చెట్టు దెయ్యం పట్టినట్టుగా రివ్వున ఊగసాగింది. పిందే కాయ కూడా రాల్ససాగింది. కనకమ్మ మనవణ్ణి చేర్చుకుని ముడేసుకుని కుక్కి మంచంలో శ్రీహరి రాక కోసం ఎదురు చూస్తోంది. కొండలు తన బ్రతికెంత దిక్కుమాలిందని కసిగా దైవాన్ని తలపోయసాగింది. సోములు నాగరత్నం అవతల గాలివాన సంగతి మర్చిపోయారు. రాములు నారాయణ మాత్రం పెళ్ళాలు లేని వాళ్ళ. ఎంత రాత్రి ఏందో ఎవరికి తెలియదు. హోరున వాన, జోరున గాలి, ఎక్కడో పిడుగుపాటు, ఏదో కూలిన శబ్దం, మళ్ళీ గాలి వాన. గేద వడ్డకి అరిచి గొంతు పడిపోయింది. పార్వతికి తెలివచ్చింది. రాజయ్య గురక సైతం వినిపించినంతగా గాలి వాన హోరు పెడుతోంది. ఇదో తలుపులు గడలు ఇరిగేటట్టున్నాయి, కాస్త చూద్దు అంటూ భర్తను లేపింది పార్వతి. రాజయ్య కలవరిస్తున్నాడు. హహహ, నరికేశా పార్వతి, మొదనష్టపు మునగ చెట్టు నరికేశా అంటూ. పార్వతికి అవతలేదో గుబేలును కూలిన చప్పుడు వినిపించింది. భర్త పలవరింతలకి మరింత బెక్కటిల్లి కుదిపి లేపింది. రాజయ్య ఉలిక్కిపడి భార్యను అమాంతం కౌగిలించుకుని ఏమిటే అన్నాడు గొంతు ఆర్చుకుపోతుంటే తడి చేసుకుని. మరికొన్ని క్షణాలకు తెప్పరిల్లి మునగ చెట్టు నరికేశానన్నట్టు కలగన్నాను అన్నాడు. అది సరే కానీ బయట ఏదో చప్పుడైంది, కాస్త చూడవా అంది పార్వతి భయంగా భర్త దగ్గరగా జరిగి. అయితే తెలతెలవారుతూ ఉండగా గాలివాన తెరిపి ఇచ్చేంతవరకు రాజయ్య కానీ పార్వతి కానీ యువతలకు రాలేదు. ఇక కనకమ్మకు ఉలిక్కిపాటున తెలివచ్చింది. అయ్యో దేవుడా అంటూ లేచి కొట్టు కిటికీ తెరిచి చూసింది.
ఆమెకు ఒక్క గావు కేకతో స్పృహ తప్పిపోయింది. కొండలు లేచింది. మునగ చెట్టు మొదలంటా కూలిపోయి పడుంది. గేద పెయ్య రెండూ మాత్రం దాని కింద పడలేదు. అందరూ లేచారు. రాజయ్య యువతలకు వచ్చి చూశాడు. చెట్టు కూలిపడింది. తన గోడ మీదకే అయినా ఆనంద పారవస్యంతో వసేవు మునగ చెట్టు కూలిందే అని ఇంట్లోకి పరిగెత్తబోయి జర్రను జారిపడ్డాడు. ఓలా మొయనా దేవుడో అంటూ పార్వతి వచ్చి భర్తను లేవదీసింది. అయితే కూలిన మునగ చెట్టు కాయాన్ని కనకమ్మ దుఃఖం ఇంత పిసురు చిగురింపలేకపోయింది. మునగ చెట్టు ముగిసింది. అదండి కథ. ఈ మునగ చెట్టు చుట్టూ కథ అంతా నడిచింది. ఈ ఫ్యామిలీలన్నీ కలుపుకొని చివరికి ఏమైంది? ఎవ్వరూ బాగుపడిన దాఖలాలు లేవు. అందరూ కొట్టుకున్నారు 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 అటు కొట్టుకున్నారు. ఎవడి ప్రయత్నాలు వాడు చేశారు. చివరికి ఏం మిగిలింది? ఏమీ మిగల్లా. అది పడిపోయింది అంతే. వాళ్ళు ఐకమత్యంగా ఉన్నట్టయితే అది ఎలా ఉండేదో. అన్నీ కలిసి వచ్చాయి. కనీసం వీళ్ళు ఎవరి కాళ్ళు వాళ్ళ వెనక గోతులు తవ్వటం, వీళ్ళ వెనక గోతులు తవ్వటం, ఎవడి దాడు తోలుకోకుండా పక్కోడు తీసేస్తుంటే నీదేట్లా ఇంకొకటి వెనకాల అలా మొత్తం అందరూ గోతులు తీసేసుకున్నారు. గోతులు తీసేసుకుని ఏమైపోయారు? చివరికి అందరూ మునిగిపోయారు మునగ చెట్టుతో సహా. ఏం మిగిలింది? అందుకే అంటారు కలిసి ఉంటే కలదు సుఖం అని. అంతేగాని విడిపోతే బాగుంటుందని ఎక్కడా రాయలేదు. అదే ఈ కథ చెప్తోందని నేను అనుకుంటున్నానండోయ్. మీరందరి గురించి కాదు. ఇది నాకు అనిపించింది చెప్పాను నేను. నాకెందుకో లాస్ట్లో ఏదో ఒకటి ఇలా మాట్లాడటం అలవాటు. అది నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ దాంట్లో మరి నాదంటో నిజం ఉందో అబద్ధం ఉందో అది మీరు చెప్పాలి. ఎందుకంటే శ్రోతలే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.